ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ప్రస్తుతం మనతోటి ఐద్వా నాయకురాలైనటువంటి రమాదేవి గారు మనతో ఉన్నారు. రమాదేవి గారు, ఈరోజు 40 ఏళ్ళు జరిగాయి, అయినప్పటికీ దళితులకు సంబంధించి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ప్రతిసారి జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? దీన్ని ఎలా మీరు ప్రస్తావిస్తారు మేడం ఈ విషయం? కారంచేడు ఘటన కంటే ముందే మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా ఘటనలు. కంచికచెర్ల కోటేశు సజీవంగా కాల్చివేయబడ్డాడు. అంతకుముందు కిలవేణిలో అక్కడ ఉపాధి కోసం చేస్తున్నటువంటి ఆందోళనలో సజీవంగా తగలబెట్టబడ్డారు. ఇట్లాంటి అనేక ఘటనల పర్యవసానమే కారంచేడులో కూడా ఒక చిన్న అంశాన్ని సాకుగా చూపించి, వాస్తవంగా సహించలేనటువంటి, అంటే దళితులు తమతో పాటు తలెత్తుకొని తిరుగుతారా అనేటటువంటి సహించలేని తత్వము, తమ కాళ్ళ కిందే నిలబెట్టుకోవాలనేటటువంటి తత్వము, వీటి ఫలితంగా సాగినటువంటి హత్యాకాండ. ఆ తర్వాత వరుస ఘటనలన్నీ మీరు ప్రస్తావించారు. అయితే కారంచేడు ఘటన ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద విస్ఫోటనం మాదిరిగా, దళితుల హక్కుల కోసం దళిత వర్గాలే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఆ రకంగా కారంచేడు ఘటన అనేటటువంటిది ఈ సమాజంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో దళితుల మీద వివక్షత, అణిచివేత ఆగే వరకు మర్చిపోకుండా ఉండేటటువంటి ఒక తీవ్రమైన కీలకమైనటువంటి అంశం. దానికోసం అనేకమైనటువంటి ఉద్యమాలు, పర్యవసానాలు, కోర్టు తీర్పులు ఇవన్నీ ఉన్నాయి. బట్ అలాంటి ఒక సామూహికమైన హత్యాకాండ జరిగి ఉంటే, జరిగిన చోట ఒకరో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో, 10 మంది కాదు, మొత్తం దాని వెనక కుట్ర ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అందులోకి తీసుకురాబడాల్సినటువంటి అవసరం. కానీ ఏం జరుగుతుంది? వాస్తవంగా ఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళని కూడా రకరకాల కారణాలతో వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా వదిలేయడం అనేటటువంటి ఒక క్రమాన్ని చాలా కొద్ది మంది మీద, అది కూడా చంపేసినటువంటి దానికి తగినటువంటి పద్ధతుల్లో సీరియస్ గా శిక్షలు లేకపోవడం, అంటే ఉరి శిక్షలు లాంటివి దానికి తగినటువంటి రీతిలో లేకపోవడాన్ని కనుక మనం చూసినట్లయితే, ఎంత కుట్రపూరితమైనటువంటి ఒక వ్యవస్థలో మనం కొనసాగుతాం. చంద్రకుమార్ గారు ఉన్నారు, ఆయన జడ్జిగా చేశారు, ఆయనకున్న అనుభవాలు ఉన్నాయి. ఇలాంటిదే మనం జై భీమ్ సినిమాలో చూసాము. అక్కడ చందు గారు ఆ దాడి ఏదైతే జరిగిందో దానికి అండగా నిలబడినటువంటి చరిత్రను మనం చూసాము. సో అంటే న్యాయస్థానాలు నిష్పాక్షికంగా ఉంటాయని మనం భావిస్తాం. కానీ ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో న్యాయస్థానాలు నిష్పాక్షికంగానే వ్యవహరిస్తున్నాయా అని అంటే, దళితుల విషయంలో, పేదల విషయంలో, అణచివేత గురైనటువంటి వాళ్ళ విషయంలో ఎప్పుడూ కోర్టుల పక్షపాతంతోనే ఉంటాయి అనేటటువంటిది బహుశా 99% రుజువైపోయినటువంటి సందర్భాలు అనేవి మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. కారంచేడులాగే చాలా ఫేమస్ కేసు విశాఖ కేసు. ధన్వరీదేవి అమ్మాయి, ఒక దళిత అమ్మాయి, తను ఒక మహిళా సంక్షేమ శాఖలో ఒక చిన్న ఉద్యోగిగా పనిచేస్తుంది. అంటే మన అంగన్వాడీ కార్యకర్త లాగా పనిచేసేటటువంటి ఒక అమ్మాయి చేసిన నేరం ఏంటి అంటే, ఆ ఊళ్ళో అగ్రకులాలకు చెందినటువంటి ఒక అమ్మాయి పసిపాపకి వివాహం జరుగుతుంటే, వివాహం జరుగుతుంది అని చెప్పేసి ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు వచ్చారు, కౌన్సిలింగ్ చేశారు, వివాహాన్ని ఆపేశారు. వాస్తవానికి అమ్మాయికి రివార్డ్ ఇవ్వాలి. రివార్డ్, ఎలాంటి రివార్డ్ వచ్చింది అమ్మాయికి? ఆ అమ్మాయిని భర్తని కొట్టి, ఆ అమ్మాయి మీద రేప్ చేసి, గాయపరిచి, ఆ అమ్మాయి న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకోకుండా, హాస్పిటల్లో వైద్యం చేయించకుండా అడ్డం పడితే, ఆ తర్వాత ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు అన్ని ఏకమై ఫైనల్ గా కేసు పెట్టగలిగాయి. దాని తర్వాత ఈ కేసు ఫైనల్ హియరింగ్ లో సుప్రీంకోర్టు వచ్చిన నేపథ్యంలో వర్క్ ప్లేస్ లో, అంటే ఆ అమ్మాయి ఒక ఎంప్లాయీ,
తను పనిచేసేటటువంటి ఉద్యోగంలో వచ్చినటువంటి ఒక కాంప్లికేషన్ ఆ అమ్మాయి ఎదుర్కొంది. ఆ ఉద్యోగం చేసేటటువంటి మహిళలకు రక్షణ కల్పించాలా అని చెప్పేసేటటువంటి ఉద్దేశంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆ తర్వాత వర్కింగ్ ప్లేసెస్ లో వర్కింగ్ ఉమెన్ మీద సెక్షువల్ హెరాస్మెంట్ జరగకూడదు అనే ఒక చట్టాన్ని, ఉమెన్ అగెనిస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ భన్వరీదేవికి న్యాయం జరిగిందా? ఆ కేసులో ఎవరైతే అమ్మాయి మీద అత్యాచారం చేశారో వాళ్ళకి శిక్షలు పడినాయా? అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కోర్టు ఇచ్చినటువంటిది ఏమిటి అంటే, ఆ తీర్పు చదువుతుంటేనే ఈరోజు మన రాజ్యాంగంలో సమాన హక్కులు, కులం, మతం, లింగం ఇట్లాంటివి ఏమీ లేకుండా న్యాయం జరుగుతుంది అని ఏదైతే రాసామో ఆ రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ఒక వ్యాఖ్యానాన్ని ఆ తీర్పులో చూస్తాం. ఏమిటి ఆ తీర్పులో ఇచ్చినటువంటి వ్యాఖ్యానం? అమ్మాయి ఒక దళిత మహిళ, అమ్మాయి మీద అత్యాచారం చేశారు అని చెప్పేసి చెప్పబడుతా ఉన్నది అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు కనీసం అమ్మాయిని అంటుకోవడానికి కూడా దళితుల్ని సిద్ధపడరు. అలాంటి వాళ్ళు ఎలా అత్యాచారం చేస్తారు అని చెప్పేసి ఆ తీర్పులో ఉదహరించడం అని చెప్పేసి అంటే ఎంత సిగ్గుచేటటువంటి వ్యవహారం అని చెప్పేసి, అంటే కోర్టులు కూడా ఎలాంటి తీర్పులు ఇస్తున్నాయి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. సో దళితులు కనుక దోషులుగా ఉంటే వాళ్ళకి ఉరిశిక్షలు చాలా సులభంగా పడతాయి. కానీ దళితులే హత్యలకు గురి కాపడితే అలాంటి కేసుల్లో అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు, డబ్బున్నటువంటి వాళ్ళు వస్తే వాళ్ళు చాలా తేలిగ్గా వదిలివేయబడతారు అనేది కారంచేడు కేసు, చుండూరు కేసు, లక్ష్మీపురం కేసు, ఇవన్నీ లక్ష్మీపేట కేసు, ఇవన్నీ కూడా మనకు రుజువు చేస్తున్నాయి మిత్రులారా. సో ఎక్కడుంది ఈ లోపం? వ్యక్తుల్లో ఉందా, వ్యవస్థలో ఉందా అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే ఈరోజు చట్టాలు చాలా చట్టాలని మనం పోరాడి సాధించుకుంటున్నాం. ఈ చట్టాల అమలు కోసం కూడా పోరాడాల్సి కానీ ఈ చట్టాన్ని అమలు చేసేటటువంటి యంత్రాంగాన్ని నడిపించే రాజకీయ నాయకత్వం ఇప్పటికి కూడా పక్షపాతంతో వ్యవహరించేటటువంటి ఒక నాయకత్వము, ఆర్థికంగా కూడా అసమానతలు ఉన్నటువంటి వ్యవస్థలో, అంటే దళితులు ఇప్పటికి కూడా ఆస్తులు లేని వర్గం, దళితులు ఆర్థికంగా పైచేయి సాధించలేనటువంటి వర్గం. కాబట్టి దళితులకు అన్యాయమైనటువంటి తీర్పులైనా వచ్చినా కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితి. అందువల్లనే ఈ వ్యవస్థని కూడా మార్చుకోవడం అనేటటువంటిది ఉద్యమాలతో భాగంగా జరిగితేనే, చట్టాలతో పాటు వ్యవస్థ మార్పు కోసం కూడా అందరం కలిసి ఉద్యమించగలిగితేనే దళితులకి న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది అనేది ఈ పోరాటాల్లో మనకొచ్చినటువంటి అనుభవాలు, కోర్టు తీర్పులు మనకు తెలియజేస్తాయి. ఇదే విషయంపై ఒకసారి మనం భగత్ సింగ్ గారి దగ్గర వెళ్దాం. అలాగే